स्वरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి శ్రీ కాళహస్తీశ్వర మహత్య ప్రవచన త్రిపథగామినిలో 317వ రోజు ప్రవచనం. స్వయంగా శ్రీకాళహస్తీశ్వరుడు ఆ కైలాస వర్ణన చేసుకున్నాడు. ఆయన ఇల్లు ఆయనకు బాగా చెప్పగలరు కదా, కాబట్టి బాగా చెప్పారు. మనం ఆ కైలాస వర్ణన అయిన తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే, ఈయన కైలాసంలో ఉండగా అక్కడికి దేవత వాళ్ళందరూ వచ్చారు ఈయన దర్శనం కోసం. ఎవరు? బ్రహ్మదేవుడు, విష్ణువు, ఇంద్రుడు, యముడు, కుబేరుడు, అందరు వాళ్ళ 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 వాహనాల మీద, నిరుతి, వాయు, వరుణుడు, కుబేరుడు, ఇలా వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆ వాహనాలని అక్కడ నిలబెట్టి వాళ్ళు శివదర్శన కోసం బయట వేచి ఉన్నారు. శివుడు వీళ్ళు వచ్చారని తెలుసుకుని, ఇప్పుడు ఎవరైనా వచ్చారని తెలిస్తే కొంచెం ప్రిపేర్ అయి వస్తాం కదా. ఎవరైనా వచ్చారని తెలిస్తే వెంటనే కొంచెం తలదూకుని ఏదో బొట్టు పెట్టుకుని ఒక షర్ట్ వేసుకుని, ఏదో ఏమన్నా ఉంటే ఆభరణాలు ఏమన్నా ఉంటే ఒక వాచ్, ఇటువంటి ఏమన్నా పెట్టుకుని వస్తాను. కరెక్ట్ గా శివుడు కూడా అదే పని చేసి ఆయనకున్నవన్నీ పెట్టుకుని వచ్చాడు. ఆయనకున్నవన్నీ పెట్టుకుని వచ్చేటప్పటికి అసలు విషయం బయటపడి ఏమిటయ్యా అంటే చెప్పండి. తొంగలి తూల, తొంగలి తూల, తొంగలి అంటే కాంతులు, కాంతులు వెళ్తున్నాడు. మహానుభావుడు, శతకోటి సూర్య ప్రభాభాసమైనటువంటిది ఆ దివ్య శరీరం. ఇలా వచ్చేటప్పటికి అసలు ఆయన శరీరం నుంచి వచ్చేటువంటి కాంతి ఓ బ్రహ్మాండం నిండిపోతుంది. అదే నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. అందరూ అసలు ఆ కాంతి వచ్చినమాట. ఆ తర్వాత శార్దూల చర్మము గట్టి, మంచి కాంతివంతమైన మంచి శార్దూలం, ఏదో ఫ్రెష్ శార్దూలం ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నాడు. ఆ ఫ్రెష్ శార్దూలం దాన్ని ఇలా దులిపేసి, నేను చెప్పాను అక్కడ లేదు పద్యాలు, మంచి మంచి కట్టాలి కదా, అందుకని ఆయన పని చేయడం శార్దూలం. అప్పటికప్పుడు ఫ్రెష్ పెద్దది మంచి కూరలు గీరలు అన్ని ఉన్నటువంటి శార్దూలం చంపి దాన్ని చంపి ఆ శార్దూలం కట్టి కొత్త పంచి. భూతిమై తగ నెరపోత, భూతిమై తగ నెరపోత బ్రహ్మాండంగా విభూతి మొత్తం శరీరం అంతా, మై అంటే శరీరం, నెరపూత పూసి మొత్తం శరీరం అంతా బ్రహ్మాండంగా విభూతి పూసేశారు. త్రయంబకం నిజామహే సుగంధం పుష్టివక్కరం వార్కం మృత్యోర్ముక్షయమృత ఆకే. మొత్తం చక్కగా శరీరం విభూతి, అసలే తెల్లటి వాడు, అందరూ తెల్లటి విభూతి పోసేటప్పటికి తగ్గ ముగిసిపోతాడు. ఇది కట్టేసుకున్నాడు. క్రొవ్వెన్నెల విరజాట కోటీరమున విరజాట కోటీరములు. విరజ అంటే ఏ విధమైన తింటే విరజస్సు అంటే ధూళి లేని, క్రొవ్వెన్న అంటే కొత్త వెన్నెల అంటే కొత్త వెలుగు. క్రొవ్వెన్నెల విరి అది క్రొవ్వెన్నెల విరజ కాదు, విరి జట. క్రొవ్వెన్నెల అంటే కొత్త ఉన్నటువంటి వెన్నెల, విరి అంటే పువ్వులు,
జట మకుటం. కోటీరమును గమనించు. జట అంటే ఆయన జటాజుటం ఉంది. ఆ జటా కోటీరం అంటే మకుటం, కిరీటం. ఈ కిరీటం లాగా పెట్టుకున్నాడు ఒకటి. ఏమిటయ్యా పెట్టుకున్నాడు అంటే ఏకంగా అప్పుడే కొత్త వెన్నెలలు, కొత్త వెలుగులు విరజిమ్ముతున్నటువంటి మంచి చంద్రుడిని అలంకరించాడు. చంద్రాలంకరణ. బ్రహ్మ కపాలహారముల పూని. బ్రహ్మ కపాలహారములు పూని. మరి మెడలో రుద్రాక్ష వేసుకోవాలిగా. అవి వేసుకుంటే ఒక ఆనందం. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఒక క్రోవ్యాన్ని, ఆయన ఒక బ్రహ్మ కపాలమాలలు ఉన్నాయి. బ్రహ్మ కపాలాలంటే ఏంటి? ఇక్కడ మీకు ఇంత పూర్వం కూడా చెప్పాను, బ్రహ్మ యొక్క ఆయువు. ఇది ఇలా చెప్పడంలో ఏంటంటే శివుడు శాశ్వతుడు అని చెప్పడం, ప్రతిపాదించడం దీని యొక్క లక్ష్యం. బ్రహ్మాయువు ఏంటంటే ఇప్పుడు మనకి దీంట్లో ఒక లెక్క ఉంది. 365 రోజులు మనకి ఒక సంవత్సరం. మనకి ఒక సంవత్సరం. కానీ వాళ్ళకి దేవతలకి అది ఒక దినం, ఒక దైవ దినం. అయితే పితృదేవతలకి కూడా అంతే. అందుకే మనం పితృదేవతలకి సంవత్సరానికి ఒకసారి పెడుతున్నాం అంటే వాళ్ళకి రోజు పెడుతున్నట్టే. వాళ్ళకి ఉత్తరాయణము పగలు, దక్షిణాయనము రాత్రి. ప్రస్తుతం ఇది వాళ్ళకి రాత్రి సమయం, ఉత్తరాయణం పగలు. కాబట్టి మనకి ఒక సంవత్సరం అంటే వాళ్ళకి ఒక రోజు దేవతలు. కాబట్టి దేవమానం వేరు. అలాంటి వాళ్ళు దేవతలు 12,000 దైవ యుగములు ఒక దివ్య యుగము. 12,000 దివ్య యుగములు. మళ్ళీ దినములు కావు, మళ్ళీ గుర్తుపెట్టుకో. దైవ యుగము అంటే వాళ్ళకి యుగం అయితే 12,000 అటువంటి అయితే ఒక దివ్య యుగం అంటారు. అటువంటి దివ్య యుగాలు 2,000 దివ్య యుగములు అంటే 2,000 దివ్య యుగాలు అయితే ఒక కల్పం. అది కల్పం. అంటే బ్రహ్మదేవుడికి ఒక్క రోజు. చూడండి, బ్రహ్మదేవుడికి ఒక్క రోజు అవ్వాలంటే ఇంతసేపు పడుతుంది. ఆయనకి అది ఒక రోజు. ఆ తర్వాత అటువంటి బ్రహ్మదేవుడు అటువంటి 30 కల్పాలైతే అటువంటి 30 కలితే ఒక బ్రహ్మకి ఒక నెల రోజు. కల్పానికి ఎంత దూరం వచ్చిందో చూసారుగా. అటువంటివి బ్రహ్మదేవుడికి 12 బ్రహ్మమాసాలైతే ఒక బ్రహ్మాబ్దం. అటువంటి 12 బ్రహ్మాసాలు అంటే ఒక బ్రహ్మాబ్దం అంటే ఒక సంవత్సరం. అటువంటి సంవత్సరాలు 100 అయితే ఆయన ఆయువు పూర్తి అయిపోతుంది. ఆయన పడిపోతాడు. ఆయన పడిపోయిన తర్వాత పాపం శివుడు నాళ్ళ మట్టి అంటే ఇంచుమించు అది ఎన్ని కోట్ల సంవత్సరాలు అంటే కల్పం అంటే 864 కోట్ల మానవాబ్దములు. అంటే ఒక కల్పం అంటేనే 864 కోట్ల మానవ సంవత్సరాలు ఒక కల్పం. 864 కోట్లు ఇంటూ 30 ఇంటూ 12. 864 కోట్లు అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు. కాబట్టి 864 ఇంటూ 30 ఇంటూ 100 ఇంటూ 12 ఇంటూ 100. ఇప్పుడు బ్రహ్మవాయువు అన్నారు. ఇది బ్రహ్మ ఆయువు. ఇప్పుడు నా బ్రహ్మ యొక్క ఆయువు కలపాలంటే మీరు ఇలా లెక్కేసుకున్నారు. అన్ని కోట్ల సంవత్సరాలు గుర్తుపెట్టు. 864 కోట్లు ఇంటూ 30 ఇంటూ 12 అంటే ఒక సంవత్సరం ఇంటూ 100 సంవత్సరం. అలా వేస్తే అది కోట్లు 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 కాదు, అది అలా వచ్చేసి అప్పుడు ఆయన ఆయువు తీరు. అప్పుడు పాపం శివుడు పాపం ఇన్నాడు ఏం చేశాడురా అని ఆ కపాలను తీసుకొచ్చి మెడలో పెట్టాడు. అటువంటి బ్రహ్మ కపాలాలు ఉన్నాయి. కొంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. ఇట్లా ఉంటుందా అండి అంటే ఖచ్చితంగా అండి. మీరు ఇక్కడికి ఇంకో చోటికి ఆ మానం మారుతుంది. దైవమానం వేరు, మనుష్యమానం వేరు, అని వేరు. అంతవరకు ఎందుకంటే మీరు ఇప్పుడు మనకి తెలిసినటువంటి మీరు పోల్స్ దగ్గరికి వెళ్ళండి, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గరికి వెళ్ళండి. నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గరికి మీరు వెళ్తే వాళ్ళకి ఇంచుమించు 4 నెలలు సూర్యుడు అలా కనిపిస్తూనే ఉంటాడు.
అసలు సూర్యాస్తమయం జరగదు వాళ్ళకి కొన్ని చోట్ల అని మనకు జాగ్రత్తలో మనకి ఇట్స్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. ఇది మనకి తెలిసింది. కాబట్టి మనకి తెలియంది ఇంత ఉంటుందంటే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు కపాలాలు మాలలేస్తాడు. ఇది శివుడి యొక్క శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని తెలియజేసేది. బ్రహ్మకపాల మాలలు వేసుకున్నప్పుడు చూడండి, నేను పరిచయం రుద్రాక్ష మాలలు వేసుకోవాలా, బ్రహ్మకపాల మాలలు వేసుకున్నాడు. ఉరగేంద్ర శేషు నుత్తర జందముగా వేసి, అది ఉరగేంద్రు శేష్ అంటే ఉరగముల్లో కల్లా శ్రేష్ఠుడు అంటే ఆదిశేషుడు. ఉత్తర జంఛము అంటే పెళ్లిళ్లలో ఉత్తర జంధ్యాలను వేస్తారు. అంటే వెండితోను బంగారంతోను జంధ్యం చేసి దాన్ని ఉత్తర జంధ్యాలు అంటారు. ఈ జంధ్యం తీసి ఆ జంధ్యం వేసేటప్పుడు ఆ జంధ్యం వేసుకుంటారు. కాబట్టి ఉత్తర జంధ్యము ఉరగేంద్రం అంటే ఆదిశేషుని ఆదిశేషుడు. ఈయన ఆభరణాలని పండగలేగా. పండగాభరణం అంటే కేవలం ఇక్కడ మెడలోనే కాదండి, మనకి తెలిసింది ఒక మెడే. కాబట్టి ఇదంతా ఆదిశేషుని తీసుకొచ్చి ఇలా వేసేస్తాం. పరమం పవిత్రం. సరే, నెక్స్ట్ అంటే ఈయన ఎలా ప్రిపేర్ అయ్యి వస్తున్నాడు చూడండి. కర్కోటకుని నందెగానొనర్చి, అది కర్కోటకుని అందెగానొనర్చి అంటే గండె పండేర. ఆ కర్కోటకుడు ఆయన అందే అనమాట. ఉంచి స్రవముల కంబళాశ్వతరులు ధరించి, అది స్రవం అంటే చెవులకి కంబళ అశ్వతరుడు అనేటువంటి పాములు పెట్టుకున్నాడు. ఈ చెవులకి వాళ్ళు ఈ పాములు పెట్టుకున్నారు. అంటే తోకెట్లా దూర్చేసాడు, ఆ పాము ఇట్లా పాములు ఇక్కడ పెట్టుకున్నాడు. ఆయన చెవులకు ఉండేటువంటి పాముల పేర్లు కంబళ అశ్వతరుడు. కాలుకుండేటువంటి ఆయన పేరు కర్కోటకుడు. ఈయన జంజంగా ఉండేటువంటి పాము పేరు ఆదిశేషుడు. మెడలో ఉండేది వాసుకి. తుంబురు కర కంకణంబు చేసి, అది తుంబురుని. తుంబురుడేమో ఇట్లా కరకంకణం. మనం ఇప్పుడు రుద్రాక్షలు బ్రేస్లెట్లు వేసుకున్నట్టు ఆయన తుంబురుడిని ఇట్లా పెట్టేసి. వలయు భూషణ కులముగా చిలువ కులము. అదే వలయు భూషణ కులముగా చిలువ కులము చెలువ కులము చేయుచో. ఆయన భూషణములన్నీ ఏంటి? ఒక పామును తీసుకొచ్చి నడుము కట్టు, ఇంకొక పామును చిలువ. చిలువ అంటే విషం. చిలువ అంటే విషం. చెలువ అంటే చెలి, స్నేహితుడు. చిలువ చెలువ. చిలువ అంటే విషమును నోటి యందు కలది. ఆ భాషణాలని పెట్టుకుంటున్నాడు. సరే, ఈ కండపెండేరం వేడి వేస్తున్నాడు. కుడి చేతికి పెట్టుకోవాలి ఒక పాము. అది ఎవరు? ఈ కాలం. ఏదిరా కాలం అన్నాడు. ఇది పాపం, దీని కర్మ వచ్చింది. కర్మ కాదు, నిజంగా మంచిదైంది. ఇప్పుడు చూడండి, యొక్క సాయుధ్యం వచ్చేసిందానికి. అంటే ఒక శాపంలో ఒక వరం ఉంటుంది, ఒక వరంలో ఒక శాపం. దాని భార్యను కలవాలనిపించింది. చాలా రోజులైంది అనేది. అది వెళ్ళి భార్య దగ్గర హాయిగా పోనీ వెళ్ళింది, ఏదో పని చూసుకుని వచ్చిందా? ఏదో నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు అంటుంటారు పని అయిపోయిందా అంటుంటారు. అలా పని అయిపోయిన తర్వాత వచ్చిందా? రాలా. అది అక్కడే ఉంది. అది అక్కడే ఉంది. ఏం చేసింది? ఈ లోపల ఈయన చూశాడు. పని ఏదిరా కాళీయుడు ఏంటని పాతాళానికి వాళ్ళ ఆవిడని కలుసుకోవడానికి ఘోర్ అనుకుని శివుడు చెప్పింది. ప్రియ వధూమణి పాయు నెడరు తాళజాలక. అది ప్రియవధూమణి నెడయు వాయు నెడరు తాళజాలక. అంటే ఈ కాళీయుడు తన భార్య యొక్క ఎడబాటుని తట్టుకోలేక, అప్పటికి చాలా రోజులు అయినట్టుంది పాపం వచ్చి, అది తాళలేక వెళ్ళి ఇది ఏమనుకుంది? శివుడు వచ్చే లోపల మనం వెళ్ళేసి వచ్చేద్దాం అని అనుకుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి టైం తెలియదు.
పాతాళ సీమనున్న పాతాళమ సీమనున్న కాళంబును కోపించి ఏది రా పాదాళం అంటే ఉగ్రుడప్పుడు అప్పుడు ఉగ్రుడు అయిపోయాడు. ఈయన పేరే అసలు ఉగ్రాయ వాయుమూర్తయే నమో నమః. ఉగ్ర ఆయన పేరే. ఈ చేతికి కుడి కాలికి పెట్టుకుందామంటే కాళీయుడు. కాళీయుడు ఏమిటి ఆనంది పాతాళలోకి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ ఆవిడని చూసి వస్తాను అనుకుని ఈయన ఏం చేశాడంటే వెంటనే ఇంకొక పద్యం చెప్పుకుని వాళ్ళకి ఆ పెద్ద, ఎందుకంటే సోమవారం వెళ్తారు మళ్ళీ మనం ప్రారంభించాం. వాళ్ళు రెండవ అప్పుడే తేటగీతి కొలువునకు వచ్చి నవరత్న కోటి ఘటిత పీఠికాసనం ఆయన కొలువుకు వచ్చాడు. అక్కడ నవరత్నములతో కలిసినటువంటి ఒక పీఠిక ఉంది. ఆ ఆసనం మీద కూర్చున్నాడు ఈయన. ఎవరు? శివుడు, మహాదేవుడు. దైత్య భేది కమల గర్భ ముఖ్యులు. దైత్య భేది అంటే విష్ణువు, కమల గర్భుడు అంటే బ్రహ్మదేవుడు. వీళ్ళందరూ ఈయన్ని సేవిస్తూ ఉండగా కాళమను భుజంగములు పిలిపించి అరే వాళ్ళందరూ వచ్చారు సేవిస్తారు. ఏదో ఆ కాళాన్ని నేను రమ్మన్నా అని చెప్పను. ఎవరో టకటక పరిగెత్తుకుని పాతాల్లో కనుక రే శివుడు పిలుస్తున్నారు రా, నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఇక్కడ మీ ఆవిడ దగ్గర కూర్చున్నావు, అక్కడ శివుడు పిలుస్తున్నారు రా అని. అయ్యా బాబోయ్ అనుకుంటూ వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పిలిపించి ఫ్రెండ్స్ ఇలా అని చెప్పించాడు. ఎలా అని చెప్పించాడు అది రేపు నాగేశ్వరం వచ్చేస్తున్నాడు. పని చెప్పుకోవచ్చు వస్తారు లేదా మనుషు వాసుకి శేష ముఖ్య అది వాసుకి శేషం ఫణివర్గము అంటే వాసుకేమో ఇక్కడ వేసుకున్నాడు. శేషుని ఉత్తరం జంగటువంటి మిగతా వాళ్ళందరూ కూడా నిత్యము సేవ సేయ భామాసురత ప్రసంగ భామాసుర భామాసురత అంటే భామము యొక్క సురత మంచి రతి సురతి భామాసురత ప్రసంగం అంటే సురతిలో ప్రసంగంలో మంచి దాంట్లో మునిగిపోయి నన్ను కొల్వవైతి నా సేవ మర్చిపోయావు. ఇక నీకు కైలాస ప్రవాసం వెళ్ళి భూలోకంలో ఉండిపోవాలి. దోషం ఇది చాలా, ఇది ఖచ్చితంగా నేరం, తప్పు, దోషం. మేదిని నధోభువంబున అది మేదిని నధోభువంబున అంటే భూమికి కిందగా ఉండిపోతాం అంటే పాతాళ లోకంలో ఉండిపో. రాకు కైలాసము చూడు, ఇక కైలాసానికి నీకు ప్రవేశము లేదు అని చెప్పించాడు. నువ్వు పాతాళ లోకంలోనే ఉండిపో అన్న వికలత్వము నందుచు కాళనాగము అయిపోయిందా? అది వికలత్వం. ఆ కాళనాగం చాలా అప్పుడు బాధపడింది, చాలా భయపడి బాధపడింది. అదేంటి స్వామి, నేను కైలాసానికి రాకుండా ఉండగలనా, నీ సేవ చేయకుండా ఉండగలనా? ఏదో పొరపాటున బుద్ధి మందగించి అవివేకంతో నేను వెళ్ళాను, నా తప్పు సహించండి, నన్ను క్షమించండి అని చెప్పేది కంద పద్యం. నా అవివేకంబున ఇట్లయ్యని పిచ్చు అని బుద్ధి మందగించి. సార్ చూడండి, మనము
చాలా అలా తప్పుడడిగేసేస్తున్నాం అని అనుకుంటాం. అదంతా విధి లిఖితం. కైలాస పర్వతారోహణం చేయక అది కైలాస పర్వతారోహణము చేయక మేము నిన్ను సేవామతి సేవామతిదాయక మిమ్మల్ని సేవించగలను నేను ఎట్లుండగలను. దృఢమైనటువంటి తాల్మి ఓర్పుతో ఈ కైలాసములో లేకుండా మీకు సేవ చేయకుండా నేను ఎలా ఉండగలను స్వామి, నన్ను క్షమించు అంటే శివుడు ఏం చెప్పాడు, రేపు మహాదేవ 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 మహాదేవ